ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక రోజు ఏదో ఒక ఎమ్మెల్యే గారి సిస్టర్కి ఆపరేట్ చేస్తున్నా. చేస్తున్నప్పుడు ఒక రిట్రాక్టర్ అని ఉంటుంది, ఇట్లా లాగి పట్టుకుంటాం. ఒక వెయిన్ మీద పట్టుకున్న ఆవిడ కొంచెం గట్టిగా లాగటం వల్ల ఆ వెయిన్ రప్చర్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ మొత్తం ఫీల్డ్ అంతా 1 లీటర్ బ్లడ్ ఉంది. ఓకే, ఒక పక్కన విఐపి సిండ్రోము, రైట్. సో ఇప్పుడు ఆ టైంలో అంతా క్లీన్ చేసుకునే వాటర్ సక్షన్ మెషిన్ ఉంటుంది, వాటర్ అంతా వేసి క్లీన్ చేసుకున్న తర్వాత నొక్కి పెట్టుకోవాలి, ఫస్ట్ బ్లీడింగ్ ఆపాలి కదా, అంత ఫాస్ట్గా వస్తుంది. సో తీయగానే మళ్ళీ బ్లీడ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలా ఆ టైంలో దాన్ని క్లోజ్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్తో పట్టుకోవడానికి లేదు, ఎందుకంటే అవి ఏం చాలా థిన్ ఉంటుంది, ఎక్కువ ఏదైనా పట్టుకోవడానికి వెళ్తే మళ్ళీ టేర్ అయిపోద్ది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ప్రెషరు, ప్రేయరు, తర్వాత మనం మైండ్ అంటే షుడ్ నాట్ లూజ్ యువర్ కూల్, వెయిట్ నొక్కి పెట్టి ఒక 2 నిమిషాలు టేక్ డీప్ బ్రెత్, తర్వాత ఒక్క సూచర్ తీసుకున్నా, ఫైన్ సూచర్, థిన్గా ఉండడం. ఇక్కడ సూచర్ థిక్ ఉందనుకోండి అదే టేర్ అయిపోద్ది నీడిల్తో పోక్ చేస్తే. సో ఒక్క బయట తీసుకుని ఫిగర్ ఆఫ్ 8 సూచర్ అంటాం అనమాట, దాన్ని ఉల్టా తిప్పేస్తే 8 లాగా వేస్తాం అనమాట. అది వేయగానే ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ లేదు. అంటే అప్పుడు ఏంటంటే టైమ్లీ విజ్డమ్ అనేది ఇంపార్టెంట్, ఆ సమయస్ఫూర్తి కరెక్ట్గా ఆ టైంకి ఎక్కడ బయట తీయాలనేటువంటి స్కిల్ ఇంపార్టెంట్. అంటే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అన్ ఆర్ట్ దాన్ సైన్స్ అంటాం ఒక రకంగా చెప్పాలంటే. సో దట్స్ ఇలాంటి చాలా మొమెంట్స్ మరి లాస్ట్ 20 ఇయర్స్లో నేను చూశాను. కానీ చాలా ఫుల్ఫిల్లింగ్, అంటే తృప్తి ఇస్తుంది. సో ఇదే మీరు అన్నారు కదా ఇందాక విఐపి సిండ్రోమ్ అని, అటాచ్మెంట్ అని. ఇప్పుడైతే పేషెంట్తో శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక సీన్ ఉంటుంది డాక్టర్, ఏంటంటే పరేష్ రావల్ తను చెప్తుంటాడు, పేషెంట్తో ఎప్పుడైతే మనం అటాచ్మెంట్ పెంచుకుంటామో తన కూతురిని పైన ఆపరేట్ చేయాలనిపిస్తే ఒక రకంగా చేయి వణుకుతుంది, కూతురు కాకుండా ఇంకెవరిపైన ఆపరేట్ చేస్తే చేయి వణుకదు, బికాస్ అటాచ్మెంట్ అండ్ ఫీలింగ్ ఉంది వాళ్ళపైన అని. సో అట్లా ఉంటుందా లిటరలీ టేబుల్ పైన అటాచ్మెంట్ ఉంటే కొంచెం ఏమన్నా? నో, ఐ థింక్ ఇది ఒక రైట్ వే ఆఫ్ లుకింగ్ అట్. అంటే ఈ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనేది కరెక్టే. చాలాసార్లు ఏం చేస్తామంటే డైరెక్ట్ బ్లడ్ రిలేటివ్స్కి కొన్నిసార్లు సర్జన్స్ ఆపరేట్ చేయరు, వేరే వాళ్ళతో చేపిస్తారు. ఇప్పుడు స్పౌస్ వైఫ్ కానీ కొంతమందికి వాళ్ళు చేయరు. అంటే ఇది వాళ్ళ యొక్క టెంపరమెంట్, వారి యొక్క ఎమోషనల్ కోషన్ బట్టి కూడా ఉంటుంది. సో నేను ఒకటే అంటారు, సర్జరీకి వెళ్ళే ముందు టెన్షన్ ఉంటుంది నాకు, సర్జరీకి వెళ్ళాక టెన్షన్ పడను. ఎందుకంటే వెళ్ళాక ముందు హెల్దీ టెన్షన్ ఉంటుంది, దీన్ని ఎలా చేయాలి, ఏంటి ఆప్షన్స్ ఏంటి, ఎక్కడెక్కడ పాకింది, ఇమేజెస్ ఏమి చూసుకుని మైండ్లో ఆల్రెడీ ఒక రిహార్సల్ చేసి ఉండాలి, ఏం చేయబోతున్నాం. ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుంది అన్నట్టు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. దట్స్ హెల్దీ. అంతే, ఒకసారి స్టార్ట్ చేసాక మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే బాగా చేస్తారు. సో అట్లనే ఒకసారి లోపలికి వెళ్ళాక నో లుకింగ్ బ్యాక్, వెనక్కి తిరిగేది ఏం లేదు. సో దాన్ని మనం తీసి బయట రావాల్సిందే. అటాచ్మెంట్ ఉన్నా ఏమున్నా అంతవరకు అంటే కొంతమందిలో ఉంటుంది, బట్ నాకైతే అలాంటి ఎమోషన్స్తో నేను స్ట్రెస్ అయ్యి నేను సర్జరీ చేసేటప్పుడు ట్రెమర్స్ వచ్చి నేను వీక్ ఫీల్ అయ్యి సరిగ్గా చేయలేకపోతాం అనేది నాకు ఉండదు. సర్జరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు అనేది నేను మర్చిపోతాను. అక్కడ మనకు కనబడేది ఓన్లీ ఆ యొక్క ఏదైతే డిసీజ్ ఉందో దాన్ని అడ్రస్ చేయడం, అంతవరకే మనది. ఇవన్నీ బిఫోర్ దట్ ఉంటుంది. వన్స్ యూ ఎంటర్ నో, అంటే ఆ కంపార్ట్మెంట్ లిస్ట్ అందరూ చేయలేకపోవచ్చు. నాట్ యాజ్ సింపుల్, నేను చెప్పాను సింపుల్ ఉండకపోవచ్చు. అంటే ఎమోషనల్ క్వశ్చన్ అందరికీ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి అందుకే యాక్చువల్గా చెప్పాలంటే బ్లడ్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళు డాక్టర్స్ ఎక్కడ ఒకసారి థియేటర్లో వాళ్ళు ఉండొద్దని చెప్తాం. కొంతమంది ఒకే హాస్పిటల్లో పనిచేస్తున్నా కూడా యాజ్ పర్ ద ప్రోటోకాల్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వేరే పేషెంట్ ఉంటే ఒక రకంగా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఓన్ రిలేటివ్ ఉన్నప్పుడు ఒక రకంగా రెస్పాండ్ అవుతారు. చిన్న ఇప్పుడు క్యాన్లా పెడితే పెయిన్ వస్తే మిగతా పేషెంట్కి ఎంత పెద్ద క్యాన్లా పెట్టి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఏమి అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు రాగానే వీళ్ళు ఎక్కడ ఎక్కువ ఫీల్ అవుతాడు రెస్పాండ్. సో ఇట్స్ న్యాచురల్ హ్యూమన్ ఫినామినా అనుకుంటాను. అండ్ ఈ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాము. సో ఈ స్టేజెస్ గురించి ముందు మాట్లాడుకున్నాము డాక్టర్, క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2 అని. ఎవరికైనా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకోవాలంటే ఏమైనా టెస్ట్స్ ఉంటాయా ర్యాండమ్గా ఒక పర్సన్కి? దాన్ని స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే నేను నార్మల్గా ఉన్నాను కానీ నాకు ఏమైనా క్యాన్సర్ ఉందా అని తెలుసుకోవాలంటే స్క్రీనింగ్ చేయొచ్చు. స్క్రీనింగ్ అంటే హెల్తీ పీపుల్ చేసేది స్క్రీనింగ్. జబ్బు ఆల్రెడీ ఒక లంప్ ఉంది, వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే అది డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. సో స్క్రీనింగ్ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి చేసేది స్క్రీనింగ్. ఓకే, సో హెల్తీగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఏజ్ని బట్టి ఇప్పుడు 30 ఇయర్స్ అండ్ అబవ్ ఉంటే సర్వైకల్ క్యాన్సర్కి ఒక ప్యాప్స్మియర్ అని టెస్టింగ్ ఉంది, లేకపోతే హ్యూమన్ ప్యాపిలో వైరస్ టెస్టింగ్ అని ఒకటి ఉంది. ఇవి చేసుకోవడం ద్వారా జబ్బు ఆల్రెడీ ప్రారంభం అయిందా లేదా అని ముందుగానే తెలిసిపోతుంది. ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాలు విండో ఉంటుంది వీటిల్లో. ఇది త్వరగా ఏదో రేపో మాపో సడన్గా వచ్చేటువంటి జబ్బు కాదు సర్వైకల్ క్యాన్సర్.
ఇప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ అక్కడ లోపలికి సెల్స్లోనే ఉండి అక్కడే ఉండి చాలా రోజులు అది అక్కడ డివైడ్ అవుతూ అది క్యాన్సర్కి దారి తీయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది దానికి. సో అలాంటిది మనం ముందే స్క్రీన్ చేసామనుకోండి, ప్రీ క్యాన్సరస్గా ఉన్నప్పుడు అయితే అర్లీ క్యాన్సర్గా ఉన్నప్పుడు క్యూర్ అవుతుంది. సో స్క్రీనింగ్ అట్లా ఏజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఆడవాళ్ళు ప్రత్యేకంగా మ్యామోగ్రఫీ అని అంటారు, రోమో ఎక్స్రే. దాని ద్వారా బ్రెస్ట్లో చిన్న కన్నతి 0.5 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ చేతికి తగలదు, అది ఉంటే తెలిసిపోతుంది. సో ఏ ఆర్గన్ బట్టి ఆ ఆర్గన్ టెస్ట్ ఉంటుంది. బాడీ కూడా అంతటికి స్క్రీనింగ్ అట్లా అనేది లేదు, అన్ని ఓకే. క్యాన్సర్కి మనం స్క్రీనింగ్ చేయలేము. సో కామన్గా ఉండే క్యాన్సర్స్కే చేస్తాం. సో అందుకే కొందరు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటారు కానీ వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ కరెక్ట్ తెలియదు కదా, కరెక్ట్ అట్లా కరెక్ట్ వస్తుండొచ్చేమో. కరెక్ట్. కొన్ని రోజులు పోతే జెనెటిక్ టెస్టింగ్ కూడా రావచ్చు. ఇప్పుడు యూఎస్లో చాలా రీసెర్చ్ నడుస్తూ ఉంది. ఒక బ్లడ్ శాంపుల్ ద్వారా మల్టీ క్యాన్సర్ డిటెక్షన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. సో బ్లడ్లోనే అన్ని రకాలుగా కూడా తెలుసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది ఇప్పుడు చాలా రీసెర్చ్ అవుతుంది. కొన్ని ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ మనకు ఆన్సర్ వస్తుంది. సో